మాదిగలకు ఉన్న ఏకైక దిక్కు గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి మాలలకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో చూసినట్లయితే మల్లు బట్టి విక్రమార్క గారు, అలాగే గడ్డం వివేక్ గారు, గడ్డం వంశీ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు కేఆర్ నారాజ్ గారు, కేంద్రంలో చూసినట్టయితే కొప్పుల రాజు గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఇలా మాలలకు అనేక దిక్కులు ఉన్నాయి. కానీ మాదిగలకు ఒకే ఒక్క దిక్కు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఆ దిక్కును కాపాడుకోవడం కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమానికి మాదిగలంతా పార్టీలకు అతీతంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ వెనుక ఆ యొక్క మహా ప్రదర్శనలో పాల్గొని మన యొక్క బాధను, మన యొక్క ఆవేదనను, మనం పడ్డ 30 ఏళ్ల నుండి పడ్డ కష్టాలను ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఆ ప్రదర్శనలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. మరి మందకృష్ణ మాదిగ గారు ఒక మాదిగరిక కాకుండా అన్నగారిన కులాలు, వెనుకబడిన కులాల కోసం అనేక పోరాటాలు చేసిన తరుణం ఉన్నది. అందులో ఒక భాగంగా మరి ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసును గతంలో బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని మరి ఎస్సీ ఎస్టీలను ఏకం చేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు దాన్ని ఎదుర్కొని మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసును మరి పకడ్బందీగా చేసేందుకు ఆ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేసినారు. మరి ఆ యొక్క తరుణం ఎంతో గొప్పది. మరి అలాగే కాకుండా మరి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలోని డంపింగ్ యార్డులో అంబేద్కర్ విగ్రహాన్ని కూడగొట్టి వాళ్ళు వేసినప్పుడు మా యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూల్స్తావా అని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన మరో పోరాటానికి పిలుపునిచ్చిన ఘనత మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అలాగే అనాథ పిల్లల కోసం, అలాగే వికలాంగుల కోసం, అలాగే వితంతుల కోసం, అలాగే రేషన్ కార్డుల కోసం, అలాగే మరి ఈ యొక్క వర్గీకరణ కోసం, మరి అలాగే మన బిడ్డలు, దళిత బిడ్డలు మానభంగం చేసి హత్య చేయబడిన బిడ్డలను మరి ఈ యొక్క గత ప్రభుత్వం వారిపైన అత్యాచారం చేస్తే పట్టించుకోలే. కానీ ఒక అగ్రకులాల నాయకుల బిడ్డలను అత్యాచారం చేసి అగాత్యం చేస్తే ఆ నిందితులను పట్టించుకున్నారు. కానీ ఒక దళిత బిడ్డ పైన, ఒక దళిత సోదరి పైన అగాత్యం జరిగితే ఆ నిందితులను ఎందుకు నిందించలేదని పోరాడిన మహా వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అలాగే మా యొక్క దళిత జనాభా శాతం 15% ఉన్నది. మరి మా మంత్రివర్గంలో 15% మాకు రిజర్వేషన్ ఎందుకు లేదు? మా యొక్క మంత్రివర్గంలో మాకు 2 మంత్రి పదవులు ఇచ్చిండు, ఇంకొక మంత్రి పదవి ఎక్కడా అని కేసీఆర్ నిలదీసిన వ్యక్తి మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కోసం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఒక ముస్లిం సోదరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి వచ్చి, అన్న ఈ యొక్క అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి, మీ సహాయం అందించండి అంటే, అమ్మ నేను చేయించాను కానీ మా సీఎం దగ్గర మేము చేయించగలుగుతాం అని ఆ సీఎం దగ్గరికి అడిగినప్పుడు ఆ సీఎం గారు వైఎస్ రాజశేఖర నిర్లక్ష్యం చేసి, మరి ఏం పని లేదా మందకృష్ణ మాదిగ గారు, నేనేం చేస్తా, మా అంటే ఒక 25,000 ఇవ్వగలుగుతా, మరి ఈ ఆపరేషన్ అయితే మేము చేయించలేమని ఖచ్చితంగా చెప్పడంతో మరి ఆయన ఒక హైదరాబాద్ నడి రోడ్డు పైన మరి ఈ యొక్క అమ్మాయికి ఆపరేషన్ చేయించాలని లక్షలాది మందితో, వేలాది మందితో ధర్నా చేసిన తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అన్నకు ఫోన్ చేసి, నువ్వు ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా, ఏం మందకృష్ణ మాదిగ గారు బతకాలనుకున్నా చాలనుకుంటున్నావా అని అన్నకు అల్టిమేట్లీ ఫోన్ చేసినా కానీ ఎన్ని తిరగకుండా మరి ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి ఆ యొక్క ధర్నాలో పాల్గొని మరి సమావేశం ముగించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ యొక్క పిల్లకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నియమాన్ని తీసుకొస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించింది. దానికి కారణం మందకృష్ణ మాదిగ ఉద్యమం. ఆ యొక్క ఆరోగ్యశ్రీ రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారి తెగింపు. మందకృష్ణ మాదిగ ప్రాణాలకు తెగించి ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని పోరాటాలు, ఎన్ని లాఠీ చార్జీలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా మరి బలహీన వర్గాల పక్షాన పోరాడుతున్నాడు. మరి ఈ యొక్క అంశాలను ప్రతి ఒక్క మాదిగ గ్రహించి మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపటి భవిష్యత్తు కోసం మనకు వర్గీకరణ చాలా అవసరమై ఉన్నది. వర్గీకరణ లేక అనేక సంవత్సరాల నుండి